వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం విశాఖలో మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్ర ప్రయోజనాలే తప్ప వ్యక్తిగత ఎజెండాలు లేదు, ఉండదు, ఉండబోదు అనేటువంటి విషయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు ముందు చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. మీలా బ్యాండమేళంలాగా నలుగురు కలిసి ఒకటే స్క్రిప్టు, నలుగురు కలిసి ఒకటే మాట, ఒకటే అబద్ధం, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెడతాం, మోడీ గారికి భజన చేస్తాం, అబద్ధాలు ప్రజలకు చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తాం. ఇదే మీ తాలూకా నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో మీ వేదిక మీద మీరు మాట్లాడినటువంటి మాటలు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాంట్లో మీరు చేసినటువంటిది కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే. మీ తాలూకా ఫుట్ ప్రింట్స్ అనేటువంటివి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి దాంట్లో మీ తాలూకా ఫుట్ ప్రింట్స్ అనేటువంటివి లేవు. మీ కాంట్రిబ్యూషన్ లేదు. మీ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈరోజు మీరు క్రెడిట్ అడిగితే ప్రజలు ఇవ్వరు. మీరు భూసేకరణ లేదు, పర్మిషన్స్ క్లియరెన్స్ లేవు, ఏది చేయకుండా మా క్రెడిట్ కావాలనంటే మీకు ఈరోజు అవకాశం వచ్చింది. ప్రారంభోత్సవం చేసేటువంటి దానికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు. దీన్ని ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లాగా ఒక ఈవెంట్గా దీన్ని మీరు ఉపయోగించుకున్నారు. దాన్ని క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ జరగవు. మరి ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు 2019లో జనవరి మాసంలో కుప్పం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అదేమైపోయింది? అది ఎక్కడుంది? దానికి టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు? ఈ కుప్పంలో ఎయిర్పోర్టు ఫ్లైట్ ల్యాండ్ ఎక్కడ అవుతుంది? ఒకసారి ప్రజలకు చెప్తే, ఒకసారి మాకు కూడా అవకాశం ఇస్తే, టికెట్ ఇస్తే మేము కూడా కుప్పంలో దిగుతాం ఒకసారి. మరి 2019లో కుప్పం ఎయిర్పోర్ట్ కూడా మీరు శంకుస్థాపన చేశారు కదా, ఏమైపోయింది చెప్పండి? ఎందుకు జరగలేదు చెప్పండి? మీకు ఎన్నికలు వస్తే ఎన్నికలకు 6 నెలల ముందు ఒక తాపీ మేసుని పట్టుకొని, ఆ శిలాఫలకాలు తయారు చేసేటువంటి వ్యక్తిని పట్టుకొని ఫుల్ డిమాండ్, ఎవరికన్నా వ్యాపారం లేకపోతే 2029 ఎన్నికల ముందు 6 నెలల ముందు శిలాఫలకాల వ్యాపారం పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటూ పోతారు రోడ్డు మీద కనబడిన ఖాళీ స్థలం వలన. ఎందుకు ఈ శిలాఫలకాలతో పనులు అవ్వవు? కావాల్సినటువంటి అప్రూవల్స్, కావాల్సినటువంటి భూమి, కావాల్సినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్, కావాల్సినటువంటి కాంట్రాక్టర్స్ని వీళ్ళేవి లేకుండా నా దగ్గర ఒక తాపి మేస్త్రి ఉన్నాడు, బాగా దిమ్మలు కడతాడు, దానికి పలకలు బాగా పెడతాడని అంటే, ఇదే మీరు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసింది ఇదే. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీ తాలూకా ముద్ర ఏంటి? మేము ఆయన 15 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 2 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మీ 17 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేను చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఇవి అని చెప్పి ఒకటి చెప్పానండి చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా 2 ఏళ్లు కోవిడ్తో పోరాటం చేసి 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు తీసుకొని వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకి ఏం చేశారంటే 10 కార్యక్రమాలు చెప్పగలను. స్టార్టింగ్ ఫ్రమ్ ఉద్దానం నుంచి, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని నిర్మించాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి వాటర్ ప్రాజెక్ట్ కావాలంటే 750 కోట్ల రూపాయలు పెట్టి ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ నిర్మించాం. మూలపేట పోర్ట్ నిర్మించాం. ఫిషింగ్ హార్బర్ని నిర్మించాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయనగరం మెడికల్ కాలేజు, పార్వతీపురం మెడికల్ కాలేజు, కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, సాలూరులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరు మెడికల్ కాలేజు, నర్సీపట్నం మెడికల్ కాలేజ్, టూరిజం డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒబ్రాయ్ లాంటి సంస్థలకి ఈరోజు ఒబ్రాయ్ రిసార్ట్స్ కడతా ఉందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఈ ప్రాంతంలో బీచ్ ఐటీ డెస్టినేషన్ గా ఐటీ ప్రాజెక్ట్స్ తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఇన్ఫోసిస్ లాంటి సంస్థలను తీసుకుని వచ్చాం. అదాని డేటా సెంటర్ని తీసుకుని వచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు.
ఇన్ని ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్రకి ఏం చేశారంటే శూన్యం. కేవలం